నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఆంధ్రప్రదేశ్ వెలమ సామాజిక వర్గం పెద్దలు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా అఖండ మెజారిటీతో విజయం సాధించిన పెద్దలు సీఎం రమేష్ గారి 59వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వెలమ యూత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరియు నోవా బ్లడ్ బ్యాంకు వారి సౌజన్యంతో పెద్ద ఎత్తున యువత రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోపూరు పెంచలయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలమ జాతి గర్వించదగ్గ వ్యక్తి సీఎం రమేష్ అని కొనియాడారు. ఆయన అనకాపల్లి నుండి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం నెల్లూరు జిల్లా వెలమలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా వెలమ సంఘం అధ్యక్షులు పెనుబల్లి సీతారామనాయుడు మాట్లాడుతూ సీఎం రమేష్ సేవలు నెల్లూరు జిల్లా వెలమ సంఘం వినియోగించుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా వెలమ సంఘం అధ్యక్షులు పెనుబల్లి సీతారామనాయుడు, రాజాజీ యాడ్స్ అధినేత మోపూరు పెంచలయ్య, రెయిన్బో హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు వెంకటకృష్ణ, ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు, ప్రముఖ రక్తదాత సికవోలు శ్రీనివాసులు, 3M కార్స్ అధినేత చౌకచర్ల సుధీర్ నాయుడు, శివ కార్తికేయ ట్రేడర్స్ అధినేత తోటపల్లి తేజనాయుడు, మై స్పేస్ కన్స్ట్రక్షన్స్ అధినేత జ్యోతి ప్రీతం, అవెన్యూ స్కూల్ కరస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ రక్తదాన కార్యక్రమంలో సుమారు 75 మంది రక్తదానం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పెనుబల్లి కృష్ణ చైతన్య, అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్ గా ఉన్నాను. నేను నా బ్లడ్ గ్రూప్ B నెగిటివ్. గత 7 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా నేను బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను. సంవత్సరానికి 3 సార్లు తక్కువ లేకుండా కూడా గత 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 15 సార్లు పైగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ నోవా బ్లడ్ బ్యాంక్ లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ రోజు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి మా వెలమ పెద్దలు, మా వెలమ సామాజిక వర్గం పెద్దలు సీఎం రమేష్ గారు ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా, అదే విధంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వెలమ యూత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేమందరం కూడా ఇక్కడ ఈ రోజు చాలా సంతోషంగా ఈ రోజు ఆయన యొక్క సర్వీసెస్ ని వెలమ సామాజిక వర్గానికి ఎంతో అవసరం గుర్తించి ఈ రోజు వెలమ యువత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి, ఈ రోజు సమాజంలో రక్తం యొక్క అవసరాలు ఎంతైనా ఉంది. ఆ రక్త నిల్వల్ని మనం ఆ కొరతని లేకుండా చూసేదానికి మా వంతు బాధ్యతగా మనం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే విధంగా మనం చూసుకుంటే ఈ రోజు వెలమ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకుని, ముఖ్యంగా దాన్ని మోటివేటర్ గా ఉన్న మన నోవా బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్స్, ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ చైర్మన్ మోపూర్ భాస్కర్ నాయుడు గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఆయన యొక్క మోటివేషన్ తోనే నేను మొదటి నుండి కూడా ఈ రక్తదాన కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో మరింతగా విస్తృతమైన కార్యక్రమాలు చేయాలని కూడా మేమందరం కూడా ఒక వెలమ యూత్ అసోసియేషన్ గా ఏర్పడి ఇంకా రాబోయే రోజుల్లో పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు అయితే ఏమి, అదే విధంగా రక్తదాన శిబిరాలు అయితే ఏమి, అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి, కొన్ని సామాజికంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మా యొక్క సామాజిక వర్గాన్ని మరింత బలోపేతం చేసుకునే విధంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. డాక్టర్ వెంకటకృష్ణ, రెయిన్బో చిన్నపిల్లల హాస్పిటల్లో వైద్య నిపుణుడిని. ఈ నోవా బ్లడ్ బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యం జరుగుతున్న ఈ రక్తదాన శిబిరానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో చాలా అపోహ ఉంటుంది, రక్తం ఇస్తే మనం వీక్ అయిపోతాం అనేది. యాక్చువల్గా మన బ్లడ్ డొనేషన్ వల్ల చాలా ఉపయోగం మన ఆరోగ్యానికి. ఎవ్రీ 3 months ఒకసారి మనం బ్లడ్ డొనేట్ చేస్తే మనలో కొన్ని వ్యాధులు కూడా కొన్ని తగ్గుతాయి. ఎస్పెషల్లీ బ్లడ్ క్లాట్ కాకుండా హృదయానికి మంచిది. అలాగే కొన్ని క్యాన్సర్లు కూడా తగ్గుతాయని మన రీసెంట్ రీసెర్చెస్ లో తెలుస్తుంది. ఇది కాకుండా చాలా ఉపయోగాలు ఉంటాయి మనం రక్తం దానం చేయడం వల్ల. మనకి ఉపయోగమే కాకుండా తీసుకున్న వాళ్ళు చాలా మంది చాలా రక్తం అవసరం అయ్యి పరిగెత్తుంటారు పాపం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో. ఆ సిచ్యువేషన్స్ రాకుండా మనం ముందే స్టోర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మనం సహాయం చేస్తూ అవుతాము. ఎస్పెషల్లీ పిల్లల్లో థాలసీమియా పేషెంట్స్ కానీ, అనీమియా వాళ్ళలో కానీ ఈ బ్లడ్ సరైన టైంకి ఎక్కించకపోతే వాళ్ళ ఎదుగుదల అవన్నీ తగ్గిపోతాయి. సో మనం ఒక విధంగా సమాజానికి మంచి సేవ చేస్తున్నట్లు. అన్ని సేవల్లో కూడా రక్తదానం అనేది చాలా మంచి సేవ. ఈ సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ఈ సపోర్ట్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ప్రజలు ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. వెలమ యూత్ ఫౌండేషన్ నెల్లూరు వారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా, అదేవిధంగా వారు విజయం సాధించినందుకు గాను వారికి చిరు కానుకగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆయన
చాలా కష్టపడి తను ఒక పదవిని పొందడం వెలమ వారికి గర్వకారణమైనందువలన వెలమ యూత్ ఫౌండేషన్ వారు ఆయనకి సన్మానాన్ని ఈ యొక్క చిరు కానుకని ఇవ్వడం జరుగుతుంది. దానికి వెలమ యూత్ ఫౌండేషన్ నిర్వాహకులు సరి అయినటువంటి కానుకగా రక్తదానం ఇస్తే వారి యొక్క జన్మదినోత్సవం సార్థకం అవుతుందనే ఉద్దేశంతో అది ఆ కార్యక్రమం తలపెట్టడం చాలా గొప్ప విశేషం. రక్తదానం సంగతి అందరికీ తెలిసిందే. రక్తదానం అంటే ప్రాణదానం కాబట్టి ఆ రక్తదానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులకు నా యొక్క అభినందనలు. ఎందుకంటే వారు ముందుకు వచ్చి రక్తాన్ని ఇవ్వడం అంటే కొంతమంది ప్రాణాలను రక్షించినట్టే. కాబట్టి వారి మనసుకి మనము వారి యొక్క ఉదారతకి మనం కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రక్తదానం వలన ఇంకొంతమంది ఉత్ప్రేరకంగా ఉంటుంది. స్ఫూర్తిని పొంది ఎక్కువ మంది రక్తదానం ఇచ్చినందువలన ఎక్కువ మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఏర్పడుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మన నోవా బ్లడ్ సెంటర్ నిర్వాహకులు ప్రోత్సాహకులు అయినటువంటి మోపూరు భాస్కర్ నాయుడు గారు, అదేవిధంగా మిగతా సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం వెలమ యూత్ ఫౌండేషన్ యొక్క కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సౌకర్యాన్ని ప్రజలందరూ కూడా ఈ రక్తదానం యొక్క ఉపయోగాన్ని తెలుసుకొని ఇంకా ఎక్కువ మంది ముందుకొచ్చి రక్తదానం చేసినట్లయితే ఎక్కువ మంది ప్రాణాలను కాపాడినట్లు అవుతుంది. అందువలన సీఎం రమేష్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు జరుపుతూ ఈ వెలమ యూత్ ఫౌండేషన్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వెలమ సింహం కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడితో చిన్న ఇదిగా నుంచి కూడా పార్లమెంటు సభ్యుడిగా ఎదిగి రాజ్యసభ సభ్యుడిగా సక్సెస్ఫుల్ గా నిర్వహించి ఇప్పుడు అనకాపల్లి కడప జిల్లా అయినప్పటికీ అనకాపల్లి వెళ్లి అక్కడ పార్లమెంటు సభ్యుడిగా అఖండ విజయంతో జన్మదినం సందర్భంగా ఈ రోజు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో వెలమ యూత్ ఫౌండేషన్ భాస్కర్ నాయుడు ప్రోత్సాహంతో ఇక్కడ నోవా బ్లడ్ సెంటర్ లో ఈ రోజు సుమారు 59 మంది రక్తదానం చేసి ఆయన గెలుపుకి వీరు చాటుకున్నారు. అంతేకాకుండా రక్తదానం అంటే అన్నిటిలో చాలా గొప్ప దానం. ఎందుకంటే ఒక్క రక్తపు చుక్కతో మనిషిని బతికించవచ్చు. ఇక వేరే ఏ దానం చేసినా కూడా నీకంత ఇది జరగదు. అందుకని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన మోటివ్తో భాస్కర్ నాయుడు శివాజీ యూత్ ఫౌండేషన్ కానీ అనేక కార్యక్రమాల ద్వారా ఈ రక్తదాన శిబిరాన్ని చక్కగా నిర్వహిస్తూ చాలా వేల మంది ప్రజల ప్రాణాలని కాపాడుతున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.